ఏ విధంగా మేము పరిపాలించాం, ఏ విధంగా ఈ కష్టకాలం మీ అందరితో పాటు నడిచాం అనేది మీకు తెలియాలి. దానికోసమే ఈ ప్రయత్నం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓట్ల గురించి ఎవరు రారు మా దగ్గరికి. 5 సంవత్సరాలు ఒకసారి కనపడతారని కొంతమంది గతంలో అనుకునేవారు. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం అసలు మీరు మాకు ఓటు వేశారా లేదా అని నిలదీసే వాళ్ళు ప్రజల్లో మీరు కూడా చూశారు. పట్టాల విషయంలో కానివ్వండి, ఏ సంక్షేమం కార్యక్రమాలైనా కానివ్వండి, వీళ్ళు మా పార్టీకి ఓటు వేశారా లేదా అని స్థానిక నాయకులు చెప్తేనే వాళ్ళకి లబ్ధిదారులుగా చేకూర్చేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అడుగులో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపనతోటి నేను గాని, మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు గాని, అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గాని, భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, జనసేన పార్టీ నుంచి మేము క్షేత్రస్థాయిలో ఎక్కడ తిరిగినా కూడా ఒకే ఆలోచనతోటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి, ఏనాడు కూడా స్వార్థంతో చేసిన ప్రయాణం కాదు ఇది. 2004లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. గుంటూరుకి, విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. మనం తెనాలికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రోడ్ల విషయంలో కానివ్వండి, వంతెనల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కేవలం అభివృద్ధి కోసమే పరిమితం కాకుండా సంక్షేమం కూడా తీసుకొచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం. సోదరులు ఆలపాటి రాజా గారు ఇందాక గుర్తు చేశారు ఇక్కడ జరిగిన స్కామ్ గురించి. ఒక్క ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కామ్ ఇది. కానీ అన్ని ప్రాంతాల్లో తెలుసు తెనాల్లో ఏ విధంగా జరిగిందో. ఎవరు మర్చిపోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఎందుకంటే ప్రజా నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి స్వార్థం కోసం వారు పరిపాలన చేశారో, ఎంత నష్టం జరిగిందో ఇందాక పిలిమానికరావు చక్కగా చెప్పారు. సుపరిపాలన అంటే అందరికీ పరిపాలన అందించాలి. సుపరిపాలన అంటే స్వపరిపాలన కాదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యవస్థల కోసం కాదు సుపరిపాలన అంటే. అటువంటి పాలన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పొరపాటు లేకుండా తెనాలిని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేసాం తప్ప వేరే ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. కనీసం గుంతలు కూడా పూడ్చలేని మహానుభావులు వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో మీరు చూశారు. విజయవాడ నుంచి తెనాలికి రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఈ రోజు మనం వేస్తున్న రోడ్డు, ఈ రోజు మనం చేస్తున్న అభివృద్ధి, చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనకున్న ప్రణాళిక, మనకున్న పట్టుదల, మీరందరూ అందించిన అభిమానం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాం.